అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ కొత్తిమీర నిల్వ పచ్చడి. సో చేసేద్దామా మరి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. 2 నుంచి 3 నెలలు నిల్వ ఉంటుంది. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని 2 కప్పుల నీళ్లను వేసుకోవాలి. ఈ నీళ్లను బాగా మరిగించుకోవాలి. ఒక బౌల్లో 35 గ్రాముల చింతపండు తీసుకోవాలి. లేదంటే 2 పెద్ద సైజు నిమ్మకాయలంతా చింతపండు తీసుకోవాలి. మనం బాగా మరిగించి పక్కన పెట్టుకున్న నీళ్లను ఈ చింతపండులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ చింతపండునైతే పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారాక దీన్ని చింతపండు గుజ్జుగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చింతపండు జ్యూస్ అనేది బాగా వస్తుంది. తరువాత కొత్తిమీర తీసుకోవాలి. 8 కట్టల కొత్తిమీరను తీసుకోవాలి. గ్రాముల్లో అయితే 200 గ్రాముల కొత్తిమీర తీసుకోవాలి. ఈ కొత్తిమీరను వేళ్ళన్నిటినీ కోసేసుకుని కాడలతో సైతంగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని నీట్గా వాష్ చేసుకుని ఒక పొడిగుడ్డ మీద ఆరబెట్టుకోవాలి. దానిలో తడి అంతా పోయేంత వరకు ఆరబెట్టుకొని ఇలా అయితే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. స్టవ్నైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆరబెట్టి పక్కన పెట్టుకున్న కొత్తిమీరను ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ కొత్తిమీరలో పచ్చిదనం అంతా పోయేంత వరకు ఈ కొత్తిమీరనైతే మనం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీరకి కలర్ అయితే చేంజ్ అవుతుంది. లైట్ గ్రీన్లో ఉన్న ఈ కొత్తిమీర డార్క్ గ్రీన్ కలర్లోకి మారుతుంది. కొత్తిమీరలో వాటర్ కూడా పోయి ఇలా డ్రై అవుతుంది. అలాగే కొత్తిమీర క్వాంటిటీ కూడా తగ్గుతుంది. ఎంత బాగా ఫ్రై చేస్తే దానిలో నీరంతా బాగా డ్రై అవుతే పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా కొత్తిమీరనైతే ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముక్కలు చేసుకొని 12 పెద్ద సైజు ఎండుమిరపకాయలను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు అయితే మాడకూడదు, జస్ట్ లైట్గా మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి. దీనిలో ఫ్రై చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కావాలంటే టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే 2 టీ స్పూన్లు మాత్రమే వేసుకున్నాను. అలాగే జ్యూస్ కింద చేసుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. నేను వేడి నీళ్ళలో నానబెట్టుకుని ఇలా గుజ్జు కింద చేసుకున్నాను. అలాగే ఈ జ్యూస్ను కూడా వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ కొత్తిమీర పచ్చడికి మనం పోపు వేసుకుందాం. దీనిలో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కగానే 1/2 కప్పు జీడిపప్పు వేసుకోవాలి. లేదా 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 4 రొబ్బల కరివేపాకు వేసుకోవాలి.
ఈ ప్రాసెస్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతాయి. జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. 2 ఎండుమిరపకాయలను చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలను అయితే ఆఖరిలోనే వేసుకోవాలి. ముందు మాత్రం వేసుకుంటే ఎండుమిరపకాయలు నల్లగా మాడిపోతాయి. పోపులో మీకు కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. తరువాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర పచ్చడిని అయితే ఈ పోపులో వేసుకోవాలి. ఇలా ఈ పచ్చడిని వేసుకుని పోపు అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఏదైనా తడి ఉంటే మగ్గి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి సహాయపడుతుంది. ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు పచ్చడిని అయితే మనం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. సుమారు 5 నుంచి 6 నిమిషాలు ఈ పచ్చడిని కలుపుకోవాలి. దీనిలోకి మీరు నువ్వుల నూనె అయినా, వేరుశనగ నూనె అయినా, రిఫైండ్ ఆయిల్ అయినా ఏదైనా వాడుకోవచ్చు. ఇలా కలుపుతున్నప్పుడే ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా అయితే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ కొత్తిమీర పచ్చడిని ఇడ్లీల్లోని, దోశల్లోని, రైస్లోని వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మ కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనలీ కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.